హాయ్ అండి. ఉగాది రోజైతే మార్నింగ్ అనమాట ఇదొచ్చేసి 5:30కి అయితే తీశాను వ్లాగొచ్చేసి. పొద్దున్నే లేచేసి, కడిగేసి, మొత్తం కలర్ జల్లేసి, ముగ్గులేసేసాను. ముగ్గులేసేసాక బ్రష్ చేసేసుకొని, స్నానం చేసేసుకున్నాను. పని స్టార్ట్ చేసుకున్నామనమాట. పండగ రోజు గదా! ఎవ్రీడే ఎలా ఉన్నా పర్లేదు గానీ, పండగ రోజైతే నీట్‌గా ఉండాలి గదా! అందుకనేసి మార్నింగే లేచేసి, అన్ని పనులు చేసుకొని, స్నానం గూడా ముగించుకొని, టీ పెట్టేసుకొని అప్పుడు తాగామనమాట 5:30కి. ఇవి ముగ్గులనమాట. అంటే బండల పైన చాక్‌పీస్‌తోనే వేసేసాను. ముగ్గేస్తే కనపడదు గదా! అందుకనేసి. ఇగ పనంతా అయ్యాక మార్నింగ్ ఇదొచ్చేసి 8:30 అనుకుంటా. సో, 8:30లోనే అత్తయ్య అయితే పిండి పిసికేసి పెట్టేసింది. పప్పు ఉడకబెట్టేసి, రోట్లో ఏసి, దంచేసి రెడీగా పెట్టిందనమాట. సో, నేనిగ ఈ పనులు చేస్తుంటే అత్తయ్య పిల్లలకైతే స్నానాలు, బయట పనులైతే చూసుకున్నారు. ఇక అత్తయ్య ఒక పని చేస్తుంటే బయట నేను ఇంట్లో పనులైతే చేస్తున్నాను. అంటే నేనేం చేశానంటే పూర్ణంని లడ్డూలు చుట్టేసి, పిండిని ఒక ముద్ద తీసుకొని, ఆ పిండిని కొంచెం రౌండ్‌గా చేసేసి, అందులో పూర్ణం లడ్డు పెట్టేసి మూసేసాను. మూసేసి అన్నీ పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ, తీసుకుంటూ మనం చపాతీలా రుద్దుకోవాలి. చపాతీలా రుద్దేసుకుంటే అయిపోద్ది. ఇక చపాతీలు రుద్దేసి ఒక్కొక్కటి చేసుకుంటూ స్టవ్ దగ్గరనే కాల్చేస్తున్నాననమాట. సో, ఫైనలీ ఇవి భక్షాలనమాట. సో, ఉగాది స్పెషల్ భక్షాలు ఇలా రెడీ చేసేసాను. సో, మా కిచెన్ ఇదే అండి. హాల్ కూడా ఇదే అండి. ఫైనలీ మొత్తం అయిపోయాయి. దేవుడికి కూడా పెట్టేసాము. అక్కడ కూరటి కుండకు పెట్టేసాము. ఇక్కడ దేవుడికి కూడా పూజ చేసేసాము. ఫైనలీ ఆ పూజ మొత్తం అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇక తినుకుంటూ అయితే కూర్చున్నాము. సో, ఉగాది పచ్చడి చేసేసామన్నమాట. సో, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాము. ఇక పూజ అయితే చూడండి ఇలా చేసేసుకున్నాననమాట. అన్నీ కడిగేసుకొని, ఇక అత్తయ్యకి అయితే సరిగా చేత కాదు కదా! ఇక ఎప్పుడో ఒకసారి చేస్తుంది పూజ. సో, మనం ఉన్నప్పుడైనా అన్నీ నీట్‌గా కడుక్కొని చేసుకోవాలన్నట్టు. సో, అన్నీ తోమేసి, సామాన్లన్నీ తోమేసుకొని, దేవుడి పటాలు మొత్తం కడిగేసుకొని, మంచిగా బొట్లు పెట్టేసుకొని చేసుకున్నాము. ఇక పచ్చడి కోసం ఇక్కడొచ్చేసరికి ఫస్టు వాటర్ తీసుకొని, అందులో ఫస్ట్ చింతపండేసాను. తర్వాత బెల్లం వేసాను. పిరికెడు బెల్లం. తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలనమాట. మా చెట్టియే మామిడికాయ ముక్కలు ఇవొచ్చేసి. మామిడికాయ ముక్కలేసిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు అనమాట. ఇవి 2 వేసేసి కలిపేసాను పచ్చడి. సో, ఇంకా ఏం మిస్ అయిందంటే వేపపూత ఒక్కటి మిస్ అయింది. అది దొరకలేదు. అందుకని వేపపూత ఒక్కటైతే మిస్ అయింది. ఏమనుకోవద్దు. దొరకలేదు ఏం చేస్తాం. సో, ఫైనల్లీ పూజ మొత్తం అయిపోయింది. ఇక బయట చూడండి ఎండ అయితే ఎట్లా కొడుతుందో ఎండ మార్నింగే. బయట వచ్చేసరికి అన్నీ కడిగేసుకున్నాను. గడపలో తింటున్నారు అందరూ. సో, హనీ చూడండి ఎలా రెడీ అయిపోయిందో. హనీ భక్షం తింటుంది. సో, ఆ ప్లేట్లు కూడా కుట్టేసాము మేమే ఇంట్లో. బయట తెచ్చుకోలేదు. సో, ఇది